సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలా లేకపోతే అవసరం లేదా, లోన్స్ ఎలా అప్లై చేయాలి, ఇట్లా క్రెడిట్ కార్డ్స్, ఇంకా చాలా క్వశ్చన్స్ మీకు మైండ్లో ఉంటాయి. వాటిలన్నింటినీ క్లియర్ చేయడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ రామ్మోహన్ నెమలి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, క్వైట్ ఫైన్. సో నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నాకు లోన్ కావాలి, రైట్. బట్ అందరిలాగా నాకు పర్సనల్ లోను లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్, ఐ మీన్ వేరే లోన్స్, యాక్సిడెంట్ లోన్, ఇంకా ఇవన్నీ కాదు, అంటే ఎడ్యుకేషన్ లోన్ ఇవన్నీ కాదు నాకు కావాల్సింది. ఏం లోన్ కావాలంటే హెల్త్ లోన్ కావాలి. హెల్త్ లోన్ అంటే వాట్ యు మీన్? దేనికోసము? ట్రీట్మెంట్కా? అంటే రేపు ఫర్దర్గా నాకేమన్నా హెల్త్ బాగాలేకపోతే నేను దానికి పెట్టుకోవడానికి, అంటే ఒక 1 monthలో నాకు సర్జరీ ఉంది అనుకుందాం, ఆ సర్జరీ కోసం నాకు అమౌంట్ కావాలి అంటే నేను అక్కడ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అలాంటి లోన్స్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? అంటే అలాంటి అంటమ్మా ఇవన్నీ పర్సనల్ లోన్ కిందకు వస్తాయి. ఓకే. అంటే వాళ్ళు రీజన్స్ అడగరు, బట్ ద పర్పస్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఫర్ లీగల్ పర్పస్. ఓకే. నేను ఏమన్నా సుపారీ ఇచ్చాను వాడికి, నాకు 5 లక్షలు సుపారీ వాడికి పే చేయాలి నేను ఇంకొన్ని చంపడానికి అంటే లోన్ ఇవ్వరు. సో బ్యాంక్ లోన్స్ ఓన్లీ ఫర్ సర్టెన్ లీగల్ పర్పసెస్, దట్ ఈస్ ద బేసిక్ థింగ్. ఆ తర్వాత బ్యాంక్ లోన్స్ ప్రియారిటీ సెక్టర్, నాన్ ప్రియారిటీ సెక్టర్ని ఇంకోటమ్మా. ప్రియారిటీ అంటే ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మైక్రో మీడియం స్మాల్ ఇండస్ట్రీ, ఇవన్నీ దే కమ్ అండర్ priority retail deals. Commercial loans emo they are non priority loans. This is one thing. Personal loan lo subject to your paying capacity, me monthly gross salary ki some number of times, 10 times 20 times they give you a personal loan. Personal loan ni you can use for anything, like CIBIL score ni chusi including your medical expenses you can use personal loans. అదే సిబిల్ స్కోర్ చూసి ఇస్తారు అంటారు కదా. అవును. అంటే మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకున్నప్పుడు ద క్వశ్చన్ ఆఫ్ సిబిల్ స్కోర్ డస్ నాట్ అరైజ్. మీరు లోనే తీసుకోలేదు కదా, మీరు ఆల్రెడీ లోన్ తీసుకునేసి అది రీబ్యాక్ చేస్తే చెయ్యక మళ్ళీ కొత్త బ్యాంకుకు పోయి ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ ఎ లోన్, ద బ్యాంక్ విల్ ఫస్ట్ చెక్ యువర్ సిబిల్ స్కోర్. ఓకే. ఆ సిబిల్ వెబ్సైట్ కి యాక్సెస్ బ్యాంక్స్ కి ఉంటుంది. ఓకే. సో దే యాక్సెస్ ఆల్ బ్యాంక్స్ కి మీ పాన్ కార్డ్ బేసిస్ మీద దే కెన్ టేక్ ద సిబిల్ హిస్టరీ. సో దే విల్ ఆస్క్, మీరు లోన్ అప్లికేషన్లో మీరు డిస్క్లోజ్ చేస్తే సరే, మీరు హైడ్ చేశారనుకోండి దే కెన్ గెట్ ఇట్ త్రూ సిబిల్ స్కోర్. హైడ్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందా సార్? మీరు లోన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు డిడ్ యూ బారో ఫ్రమ్ ఎనీ అదర్ బ్యాంక్ అని ఒక కాలం ఉంటుంది. మీరు నో అంటారు, తీసుకునే కొట్టినా కూడా మీరు నో అంటారు. అది దట్ ఈస్ ద హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ కింద కూడా ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని అది కూడా ఒక అండర్టేకింగ్ కూడా ఉంటుంది జనరల్ గా. సో సివిల్ స్కోర్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. బట్ బేసికల్లీ లోన్స్ దేనికి ఇస్తారంటే సగటు మనిషికి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పర్సనల్ లోన్స్, కంపెనీ లోన్స్ గురించి కాకుండా పర్సనల్లో సగటు మనిషికి జీవితంలో ఏ ఏ అవసరాలు ఉంటాయో వాటికన్నింటికి ఇస్తారు, స్టార్టింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ లోన్స్. ఒకవేళ స్టూడెంట్ మేజర్ అయితే హీ కెన్ సైన్ ద డాక్యుమెంట్స్ ఆన్ హిస్ బిహాఫ్ అండ్ టేక్ ద లోన్ అండ్ ఫాదర్ విల్ బి ఎ గ్యారెంటర్. ఒకవేళ స్టూడెంట్ మైనర్ అయితే ఫాదర్ విల్ ఎగ్జిక్యూట్ ద డాక్యుమెంట్స్ ఆన్ అండ్ బిహాఫ్ ఆఫ్ ద మైనర్. అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఇది ఓన్లీ పిక్డ్ అప్ ఇన్ ద లాస్ట్ 15-20 years. అంతకుముందు ఉండేది కాదు ఎడ్యుకేషన్ లోన్, బట్ ఇట్ ఈస్ సర్వింగ్ ద సొసైటీ లైక్ ఎనీథింగ్. దాంట్లో 2 విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు లోన్స్ ఉన్నాయి కదా సార్, ఆ లోన్స్కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఒక్కొక్క లోన్కి ఎంతెంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఒక బ్రీఫ్ ఇస్తారా? ఉంటుందమ్మా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ % per annum. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. పర్సెంట్ అంటే 100కి, పనాన్ అంటే సంవత్సరానికి 12% అనుకోండి జనరల్గా. నెలకెంత? 1%. కానీ నెలలో మాటలో మాట్లాడరు. కానీ ప్రైవేట్గా మనం మనీ లెండర్ దగ్గరికి పోతే దే డోంట్ టాక్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పరానం. పర్సెంట్ ఉంటుంది, పరానం ఉండదు. నెలకి 2 రూపాయల, 3 రూపాయల, 5 రూపాయల, కాబూల్ వాళ్ళ మధ్యధరలు 10 రూపాయల ఆ లెవెల్ కూడా పోతుంటాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ % per annum.
నార్మల్గా లోయెస్ట్ వచ్చేసి ఒకే ఒక కేటగిరీ ఉంది, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసి, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ 4% per annum. అది ఎస్సీస్, ఎస్టీ2, అదర్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి బ్యాంక్ షుడ్ గివ్ 1% ఆఫ్ దేర్ లోన్ పోర్ట్ఫోలియో అండర్ దిస్ డిఆర్ఐ స్కీమ్, డిఫరెన్షియల్ రేట్. అది ఎక్సెప్షనల్ లోన్ అనుకోండి. అది పోతే జనరల్గా అగ్రికల్చర్కి తక్కువ ఉంటుంది. అగ్రికల్చర్ పర్పస్కి యూజువల్గా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10, 11, 12. కమర్షియల్ లోన్స్ ఇండస్ట్రీస్కి వాటికైనా కూడా 15, 16, 17% ఇంతకు మించి ఉండదు. అయితే ఒక ప్యారిటీ ఉంటుంది ఆర్బీఐ గైడ్లైన్ ప్రకారం. డిపాజిట్ రేటు మీద ఆధారపడి, ఓవరాల్గా డిపాజిట్ రేట్ మీద ఆధారపడి లోన్ రేట్స్ ఉంటాయి. డిపాజిట్ రేట్స్ తక్కువ ఉంటే లోన్ రేట్స్ తక్కువ ఉంటాయి. ప్యారిటీ ఈ మధ్య రెపో రేట్ కూడా తగ్గించారు కదా సార్? అవును, అంటే ఇవన్నీ తగ్గించినప్పుడు రెపో రేట్ ఈజ్ బిట్వీన్ ద బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్, రెపో రేట్, రివర్స్ రెపో, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిపాజిటర్లకి ఎంత ఇస్తున్నారో వీళ్ళు కొంత క్వశ్చన్ పెట్టుకునేసి వీళ్ళకి బ్యాంకర్స్కి ఇస్తారు. ఇప్పుడు ఆర్బీఐ ఈజ్ ఆల్సో గివెన్ సమ్ ఫ్రీడమ్ టు ద బ్యాంక్స్ బేస్డ్ ఆన్ ద ఏఎంఎల్ పొజిషన్. అంటే సార్ అసెట్స్ అండ్ లయబిలిటీ పొజిషన్, ఏఎల్ఎం. ఓకే, వాళ్ళ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఓకే, అసెట్స్ అంటే లోన్ పోర్ట్ఫోలియో అసెట్ బ్యాంక్కి, డిపాజిట్స్ ఆర్ లయబిలిటీ. ఈ కాసా పొజిషన్ బట్టి, కాసా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఈజ్ ఎ ఫ్లోట్ ఫండ్, దాని మీద బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇవ్వదు, ఫ్రీ ఫండ్స్ కదా. అవును. సేవింగ్స్ బ్యాంక్స్ మీద కొంచెమే ఇస్తుంది. ఈ కాసా పోతే ద అదర్ పార్టీస్ ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద 6%, 7%, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్గా ఆ లెవెల్లో ఉంటుంది. అదే కొంచెం కాస్ట్లీ డిపాజిట్ ఫర్ ద బ్యాంక్, వేర్ దే పే మోర్ ఇంట్రెస్ట్. ఒక పర్టికులర్ బ్యాంక్కి కాసా పోర్షన్ ఎక్కువ ఉంటే టోటల్ డిపాజిట్లో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తక్కువ, అంతే కదా. ఇంకొక బ్యాంక్కి ఇన్ కంపారిజన్ వాళ్ళ 80% ఫిక్స్డ్ డిపాజిట్సే ఉన్నాయి, కాసా ఓన్లీ 20 అంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే ఎక్కువ. మరి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఇచ్చే లోన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వేయాల్సి వస్తుంది టు హ్యావ్ దట్ మార్జిన్ ఫర్ సర్వైవల్, స్టాఫ్ సాలరీ, బ్రాంచెస్, రెంట్ కొన్న బ్రాంచెస్, రెంట్, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ద రీజన్ వై. అదే ఎనీ లోన్ యూ టేక్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ లోను, ఒక పర్టికులర్ బ్యాంక్లో ఎక్కువ ఉండడానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. 0.5 to 1 or 1.5% ఎక్కువ తక్కువ ఉండడానికి ఇది రీజన్. బట్ ద అల్టిమేట్ రేంజ్ మీకు 10 నుంచి 18% పర్ యానం %. ఇది బ్రాడ్ రేంజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.